DC షంట్ జనరేటర్తో జతచేయబడిన 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్తో ఎంజీ సెట్ను ప్రారంభించండి మరియు లోడ్ చేయండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం DC షంట్ జనరేటర్తో కూడిన 3 ఫేజ్ ఇండక్షన్ మోటార్ను ప్రారంభించడం మరియు లోడ్ చేయడం తెలుసుకుందాం. లక్ష్యాలు: ఈ సాధనం ముగింపులో మీరు చేయగలరు. స్టార్టర్తో 3 మెనస్ ఫేజ మోటార్ను కనెక్ట్ చేయండి. DC షంట్ జనరేటర్, ఫీల్డ్ రెగ్యులేటర్, అమ్మీటర్ మరియు వోల్టమీటర్లను కనెక్ట్ చేయండి. 3 మెనస్ ఫేజ AC మోటార్ను ప్రారంభించండి. ఫీల్డ్ రెగ్యులేటర్ని సర్దుబాటు చేయండి మరియు DC వోల్టేజ్ని నిర్మించండి. ఎంజీ సెట్ యొక్క మిశ్రమ సామర్థ్యాన్ని నిర్ణయించండి. సాధనాలు, పరికరాలు: ఎలక్ట్రీషియన్ టూల్ కిట్ 1 సెట్, ఎంఐ వోల్టమీటర్ 0 నుండి 500 వోల్ట్ 1, ఎంఐ అమ్మీటర్ 0 నుండి 15 ఆంపియర్ 1, ఎన్సి అమ్మీటర్ 0 నుండి 2.5 ఆంపియర్ 1, ఎన్సి అమ్మీటర్ 0 నుండి 15 ఆంపియర్ 1, ఎన్సి వోల్టమీటర్ 0 నుండి 250 వోల్ట్ 1, పవర్ ఫ్యాక్టర్ మీటర్ 500 వోల్ట్ 15 ఆంపియర్ 0.5 లాగ్ నుండి 0.5 లీడ్ 1, టాకోమీటర్ బహుళ శ్రేణి 0 నుండి 3000 ఆర్పిఎం 1. పరికరాలు, యంత్రాలు: 3 ఫేజ్ స్క్విరెల్ కేజ్ ఇండక్షన్ మోటార్ 5 HP 500 వోల్ట్ 50 హెర్ట్జ్తో స్టార్ డెల్టా స్టార్టర్ 500 వోల్ట్ 16 ఆంపియర్స్ 1. DC షంట్ జనరేటర్ ఫీల్డ్ రెగ్యులేటర్తో 5 కిలోవాట్ 220 వోల్ట్ 1, 5 కిలోవాట్ యొక్క లాంప్ బ్యాంక్ 250 వోల్ట్ 1 తో. మెటీరియల్స్: ICTP స్విచ్ 16 ఆంపియర్ 500 వోల్ట్ 1, లాంప్ హోల్డర్ పెండెంట్ 2, లాంప్ 250 వోల్ట్ 60 లేదా 100 వాట్స్ బల్బ్ 2, స్ట్రాండెడ్ PVC ఇన్సులేటెడ్ వైర్ 7.1.5 అల్యూమినియం కేబుల్ 4 మీటర్, DPST స్విచ్ 16 ఆంపియర్ 250 వోల్ట్ 1, PVC ఇన్సులేట్ కనెక్ట్ కేబుల్ అవసరమైన విధంగా. ICDP స్విచ్ 16 ఆంపియర్ 250 వోల్ట్ 1, గ్రాఫ్ షీట్ అవసరమైన విధంగా. AC మోటార్ మరియు జనరేటర్ని కనెక్ట్ చేయండి. AC మోటారును ప్రారంభించండి. టాకోమీటర్ ఉపయోగించి వేగాన్ని కొలవండి. DC జనరేటర్ టెర్మినల్ వోల్టేజీని దాని రేట్ విలువకు బిల్డ్ అప్ చేయండి మరియు వోల్టమీటర్ రీడింగ్ను గమనించండి. లోడ్ స్విచ్ని ఆన్ చేయండి. ఎంజీ సెట్ యొక్క రేట్ సామర్థ్యం వరకు దశల్లో లాంప్లను ఆన్ చేయడం ద్వారా క్రమంగా లోడ్ను పెంచండి. ప్రతి లోడ్ పరిస్థితికి జనరేటర్ వేగాన్ని కొలవండి మరియు టేబుల్లో రికార్డ్ చేయండి. టేబుల్లో ఇన్పుట్ కరెంట్, వోల్టేజ్ మరియు పవర్ ఫ్యాక్టర్ను రికార్డ్ చేయండి. టేబుల్లో జనరేటర్ యొక్క లోడ్ కరెంట్ మరియు టెర్మినల్ వోల్టేజీని చదివి రికార్డ్ చేయండి. దశల్లో లోడ్ను ఆఫ్ చేసి లోడ్ స్విచ్ని తెరవండి. ఇన్పుట్ పవర్ను లెక్కించండి. అవుట్పుట్ పవర్ను లెక్కించండి. పూర్తి లోడ్ వద్ద మొత్తం నష్టం మరియు సామర్థ్యాన్ని లెక్కించండి. ఎంజీ సెట్ యొక్క ప్రైమ్ మూవర్ను ఆపివేసి సరఫరాను వేరు చేయండి. టాస్క్ 1: ఎంజీ సెట్ను ప్రారంభించండి, అమలు చేయండి మరియు లోడ్ చేయండి. AC మోటార్ మరియు జనరేటర్ని కనెక్ట్ చేయండి.
AC మోటారును ప్రారంభించండి. టాకోమీటర్ ఉపయోగించి వేగాన్ని కొలవండి. DC జనరేటర్ టెర్మినల్ వోల్టేజీని దాని రేట్ విలువకు బిల్డ్ అప్ చేయండి మరియు వోల్టమీటర్ V2 రీడింగ్ను గమనించండి. సర్క్యూట్లో జీరో రెసిస్టెన్స్ని చేర్చడానికి ఫీల్డ్ రెగ్యులేటర్ను ఒక స్థానంలో ఉంచండి. స్విచ్ S1 మరియును ఆఫ్ స్థానంలో ఉంచండి. లోడ్ స్విచ్ని ఆన్ చేయండి. AMG సెట్ యొక్క రేట్ సామర్థ్యం వరకు దశల్లో లాంప్లను ఆన్ చేయడం ద్వారా క్రమంగా లోడ్ను పెంచండి. ప్రతి లోడ్ పరిస్థితికి జనరేటర్ వేగాన్ని కొలవండి మరియు టేబుల్లో రికార్డ్ చేయండి. టేబుల్లో ఇన్పుట్ కరెంట్, వోల్టేజ్ మరియు పవర్ ఫ్యాక్టర్ను రికార్డ్ చేయండి. టేబుల్లో జనరేటర్ యొక్క లోడ్ కరెంట్ మరియు టెర్మినల్ వోల్టేజీని చదివి రికార్డ్ చేయండి. AMG సెట్ యొక్క ప్రైమ్ మూవర్ను ఆపివేసి సరఫరాను వేరు చేయండి. ముగింపు: లోడ్ పెరుగుదలతో టెర్మినల్ వోల్టేజ్ పడిపోతుందని టేబుల్లోని రీడింగ్ల నుండి గమనించండి. మీ కారణాలను తెలియజేయండి. వారు ఆర్మేచర్ ప్రతిచర్య మరియు లోడ్ నిరోధకత. రీక్యాప్: ఇప్పుడు మనం నేర్చుకున్నది 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ను స్టార్టర్తో బిగించడం, DC షంట్ జనరేటర్, ఫీల్డ్ రెగ్యులేటర్, వోల్టమీటర్, యామ్మీటర్ను బిగించడం, 3-ఫేజ్ ఇండక్షన్ మోటార్ను స్టార్టర్తో ప్రారంభించడం, ఫీల్డ్ రెగ్యులేటర్ను ఉపయోగించి DC వోల్టేజ్ను నిర్మించడం, MG సెట్ యొక్క సామర్థ్యాన్ని తెలుసుకోవటం. ఈ టెక్నికల్ ప్రక్రియ అందరికీ స్పష్టంగా అర్థమైందని ఆశిస్తున్నాను. ధన్యవాదములు.